హలో మై ఫ్యామిలీ. ఈ మధ్య శంకర్కి బాగా కోరికలు ఎక్కువైపోయి ఫుడ్ విషయంలో. సో ఈ రోజు అయితే మటన్ కర్రీ తినాలని ఉంది అని అన్నాడు. రెగ్యులర్గా వండేలా కాకుండా వెరైటీగా కావాలంట. యాక్చువల్లీ మేము గాజువాకి వచ్చి 3 years అయ్యింది. ఈ 3 yearsలో 3 times కూడా మటన్ తెచ్చుకోలేదు మేమైతే. ఎందుకంటే మటన్ ఇక్కడ మాకు అంతగా నచ్చదు, ఊర్లోనే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకనే తీసుకురామన్నమాట. మరి శంకర్ అడిగాక చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకే ఈరోజు చంపారన్ మటన్ అంట, అది ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఇది నా రెసిపీ ఏం కాదు, నేను కూడా ఓ 2-3 ఛానల్స్ చూసి వాళ్ళు చెప్పినట్టు ఇంకా నాకు నచ్చినట్టు మోడిఫై చేస్తూ చేశాను. సో ఇంకా ప్రిపేర్ చేద్దాం. ప్రాసెస్లోకి వస్తే ముందైతే మటన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏమో నేను స్పైసెస్ చూపిస్తున్నాను కదా, అవే కారం, ఉప్పు, పసుపు, ధనియా జీలకర్ర పౌడర్, ఇంకా హోమ్ మేడ్ మసాలా అండ్ కొంచెం మిరియాల పౌడర్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఆనియన్ సన్నంగా తరుక్కొని, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక చిన్న మూతున్న బౌల్ లాంటిది అనమాట, నా దగ్గర ఇదే ఉంది, అందుకే ఇదే తీసుకున్నాను. మామూలుగా అయితే ఇది మట్టి పాత్రలో చేస్తారంట, అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుందని విన్నాను. కానీ ప్రెసెంట్ అయితే మన దగ్గర అలాంటివి ఏం లేదు, సో అందుకనే ఇది తీసేసుకున్నాను. ఇప్పుడైతే వాష్ చేసుకున్న మటన్ ని బౌల్లో తీసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ మటన్ లోకి వేసుకోవాలన్నమాట. అలా అయితే ఆనియన్స్ లో వాటర్ ఫ్లేవర్ అంతా మటన్ కి బాగా పడుతుందంట. అండ్ ఆనియన్స్ కూడా చీలికల్లా అయిపోయి కుక్ చేసినప్పుడు మంచిగా మగ్గిపోతాయి అని చెప్పి. నెక్స్ట్ వచ్చి ఇందాక స్పైసెస్ చూపించాను కదా, అవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇంకా అయితే వెల్లుల్లిపాయలు ఇలా పాయకి పాయే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందంట. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఎండుమిర్చి, అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను ఆ క్లిప్ యాడ్ చేయడం అయితే మర్చిపోయాను. అండ్ తర్వాత ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఒక 1/2 hour అలా పక్కన పెట్టేయాలి. అండ్ నేను బే లీవ్స్ చెప్పడం మర్చిపోయాను, అవి కూడా వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. 1/2 hour మ్యారినేట్ అయిపోయాక అలా బౌల్తోనే స్టవ్ పైన సిమ్లో ఒక 40 minutes కుక్ చేసేయాలి. నాకైతే ఇంకా బాయిల్ అయితే బాగున్ను అని అనిపించింది, అందుకే నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి 10 minutes అయిన తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక 1 minute అయిపోయాక అప్పుడు స్టవ్ నుంచి దించేసాను అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ప్రాసెస్ అనమాట, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను చేసిన రెసిపీస్ ఏవైనా బాగుంటే బాగున్నాయని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. మీరు నా ముందు వీడియోస్ చూసినట్టయితే మీకే తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన వీడియోస్ చూసేస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ సలాడ్తో అలా వేడిగా మటన్ రైస్లో పెట్టుకొని తింటే చాలా బాగుంది. అంతే ఇంకా.